మీకు ఈ కథ అంత నచ్చటానికి కారణం ఏమిటి? ఎందుకు అంతగా ఐడెంటిఫై అయ్యారు? అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మీ ముందుకు వస్తున్నాను ఒక మంచి కథతో. మళ్ళీ లాస్ట్ టైం మనం మీట్ అయింది కోర్టు ఫంక్షన్లోను. అప్పుడు అదే మాట అన్నాను. ఎప్పుడు మంచి కథలతోని రావడం, మనం మళ్ళీ కలవడం అనేదే నాకు ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. ఈ కథ నేను యాక్చువల్గా ఓల్గా గారి ఫ్యాన్. ఆవిడ రైటింగ్స్కి ఫ్యాన్. చదివినప్పుడు ఏమో నేనే ఫోన్ చేశాను ఆవిడకి. నేను యాక్చువల్గా అట్లాగా రైటర్స్కి ఫోన్ చేసి మాట్లాడుతూ, అంటే చెప్పాలి, మనం చెప్తేనే కదా తెలుస్తుంది వాళ్ళకని. అప్పుడు ఇట్లాంటి ఎందుకు చేయట్లేదు కుటుంబరావు గారు, ఎందుకు పిక్చర్స్ చేయట్లేదు అంటే, లేదు మేము ఇట్లా ఒక స్క్రిప్ట్ చేసాం కానీ అది ముందు తీసుకెళ్ళాను. చదవగానే నాకు చాలా నచ్చి మనం ట్రై చేద్దాం సార్ అని చెప్పి ట్రై చేసాం అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి నించున్నందుకు అంత ఒక 2 years జర్నీ. ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. ఎప్పుడు మనకి ప్రేక్షకులకి మంచి సినిమా తీసుకురావడం అంటే అది నాకు స్వతహాగానే ఒక సినిమా లవర్గా నేను నాదేదైనా ఒక పార్ట్ అందులో ఉంటే బాగుంటుంది అని అనుకుంటాను. అందుకేనేనమాట చిన్న బడ్జెట్స్లోనేమో అసలు మాకు డబ్బులు వస్తాయా లేదా అనేదేమి చూసుకోకుండానే చేసేస్తూ ఉంటాం అనమాట. సో అలాగా స్టార్ట్ చేసిన ఈ జర్నీ కుటుంబరావు గారి తోడు పిక్చర్ చూడగానే నేను ఇంకా ఫాస్ట్గా చేయండి సార్, ఇట్లాంటి ఒక డైరెక్టర్ మీరు, ఈ సబ్జెక్టు మనం వెంటనే చేసేద్దాము అని చెప్పి స్టార్ట్ చేసిన ఈ జర్నీ. అందులోనేమో మంధు అంబట్ గారు, లెనిన్ గారు, తర్వాత ఏమో రోహిణి హట్టంగడి గారు నేనును చాలా సంవత్సరాల ముందు ఒక మలయాళం పిక్చర్లో యాక్ట్ చేసాం, అచ్చువేట్ అంటే వీడు అని చెప్పేసి, బాలచంద్ర మేనన్ గారి డైరెక్షన్లో అనమాట. ఆ తర్వాత మళ్ళీ మ్యామ్ తోటి నేను చేయడం అనేది, సో ఇట్ ఈస్ మై గుడ్ ఫార్చ్యూన్ అండి. ఇందులోనేమో నా క్యారెక్టరు ఒకలాగా ఉంటుందన్నమాట. ఆ క్యారెక్టర్ని యాక్చువల్గా మీకు నచ్చదు. ఇంత